నమస్తే మేడం. ఇవాళ సండే కాబట్టి మేము ఎన్టీఆర్ గార్డెన్స్ కి వెళ్ళబోతున్నాము. అదా నేను ట్రైన్ ఎక్కుతా. అదా ట్రైన్ ఉంటుందంట. అదా చాలా ఉంటాయంట. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. ఇవాళ మా వీకెండ్ ట్రిప్ ఎక్కడికి అంటే ఎన్టీఆర్ గార్డెన్స్కి. పదండి, మీకు కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, స్టీల్ బ్రిడ్జ్ నుంచి జర్నీ చేస్తుంటే చాలా సూపర్గా ఉంది. ఈ నుంచి చూస్తుంటే మన సిటీ చాలా బాగుంది. చూసారా ఫ్రెండ్స్, మేము ఇప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద ఉన్నాము. ముందు చూద్దాము, పదండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇదే తెలంగాణ అమరవీరుల స్తూపము. ఫ్రెండ్స్, ముందు చూడండి, సెక్రటేరియట్ ఇప్పుడిప్పుడే కట్టారు. చూసారా? ఫ్రెండ్స్, కొండపైన ఒక టెంపుల్ కనిపిస్తుంది. చూసారా? అదే బిర్లా టెంపుల్. దాంట్లో పాలరాతితో ఉంటుంది. దాంట్లో వెంకటేశ్వర స్వామి ఉంటారు. చూసారా? ఇదే సెక్రటేరియట్ ఇప్పుడిప్పుడే కట్టారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఎన్టీఆర్ తాతగారి స్మారక చిహ్నం దగ్గర ఉన్నాము. నాకు ఈ తాతగారు ఎవరో తెలియదు, కానీ త్రిపురలో ఉండే జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుసు. ఆయన తాతగారే అంట. అయినా నాకు ఈ విషయం మా మమ్మీ డాడీ చెప్పారు. ఫ్రెండ్స్, ఇదే ఎన్టీఆర్ తాతగారి స్మారక చిహ్నం. చూసారా? చుట్టూ ఎంత ప్రశాంతంగా, ఎంత బాగుందో. ఫ్రెండ్స్, నా మాటలు అర్థమవుతున్నాయా? నా మాటలు అర్థం అవ్వకపోతే కొంచెం ఏమనుకోకండి. మనిషిని తల్లి అర్థం కాలేదు. కున్నో
ఫ్రెండ్స్, ఇప్పుడే మేము ఎన్టీఆర్ తాత గారి స్మారక చిహ్నం చూసి బయటికి వచ్చాము. పక్కనే ఉన్న బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గరికి వచ్చాము. ఈయనే మన రాజ్యాంగం రాశారంట. ఈ విషయం కూడా మా డాడీయే చెప్పారు. ఫ్రెండ్స్, ఇప్పుడే మేము ఎన్టీఆర్ గార్డెన్లోకి వచ్చాము. టాయ్ ట్రైన్ ఎక్కుదామని ఎంతో ఆశగా వచ్చాను, కానీ ఆ టాయ్ ట్రైన్ పని చేయడం లేదంట. కానీ ఏం పర్వాలేదు ఫ్రెండ్స్, నేను వేరే రైడ్ ఎక్కుతాను, పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడే మేము ఈ వాటర్ ఫౌంటైన్స్ దగ్గరికి వచ్చాము. వాటర్ చూడండి ఎంత హైట్గా ఎగురుతున్నాయో. నాకైతే ఈ ఫౌంటైన్స్ చాలా నచ్చాయి. దీని లోపల లైటింగ్ కూడా ఉంది, కానీ ఇప్పుడు లైటింగ్ ఉందని లైటింగ్ ఆన్ చేయలేదు. మీ మీద రాత్రి వరకు ఉన్నాము. చూసారా ఫ్రెండ్స్, పాముల్లా ఎలా చుట్టుకొని ఉన్నాయో. అసలు ఇవి ఎలా అయ్యాయో కూడా నాకు తెలీదు. ఎంత బాగున్నాయో కదా, నాకైతే నచ్చినాయి. చూసారా ఎంత బాగున్నాయో. మా మమ్మీకి, నాకు, డాడీకి చాలా నచ్చాయి. చూసారా ఎంత బాగున్నాయో కదా. ఈ పాముల లాగైతే సూపర్ ఉన్నాయి ఇవైతే. ఫ్రెండ్స్, ఇవాళ సండే కాబట్టి చాలా రష్ ఉన్నారు. చూసారా ఎంత రష్ ఉన్నారో. నాకు ఫ్రెండ్స్ చూడండి, ఎన్టీఆర్ గార్డెన్స్లో కూడా సెక్రటరేట్ కనిపిస్తుంది. ఇదే నేను ఎక్కబోయే రైడ్. ఫ్రెండ్స్, వీడియోలో చూడండి ఏరోప్లేన్ ఎలా కనపడుతుందో. ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎక్కబోయే రైడ్ ఇదే. నేను ఎక్కి ఎలా ఉందో చెప్తాను, చూడండి. ఫోర్ 40 years అయితే భయపడగడదైంది. లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? భయం అవుతుంది. రిటర్న్ మాత్రం వెళ్ళకు. నా యూట్యూబర్స్ కోసం వేస్తున్నా నేను. నీ యూట్యూబర్లు ఎవరమ్మా? నీ యూట్యూబర్లు ఇంకోసారి నా యూట్యూబర్స్ కోసం వేస్తున్నా నేను. నీ యూట్యూబ్ చలో డిప్రెషన్ వద్దు మమ్మా నీకు అన్న. లే పప్ప, థ్రిల్ పప్ప, నా వేవర్స్ కోసం పప్ప. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఓకే, నేను 40 years ఉన్నాయి పప్ప. నువ్వు భయపడతావా? నేను భయపడతలేదు అన్న. ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం
చిన్న జైంట్ వీల్ పిల్లల కోసం తయారు చేశారు. నాకు చాలా మంచిగా అనిపించింది. మధ్యలో యుయ్ యుయ్ అని ఊపింది. నాకు చాలా నచ్చింది ఇది. నేను ఇంకొకసారి ఎక్కాలనుకుంటున్నాను. చాలా బాగుంది ఇది అయితే రైడ్. గోస్ట్ హౌసా? మంచిగా ఉంటుంది. నేను అంటే పప్ప ఫ్యాషన్లు అవి తెలియదు. ఫ్యాషన్లు అంటున్నావి ఏం తెలియదు. నాకు ఒక్క రకం సరిపోదు. నేనేం డిప్రెషన్కి గురి అవ్వలేదు. डिप्रेशन, मैं डिप्रेशन में रहता हूँ हमें। ఫ్రెండ్స్ ఈ రైడ్ నాకు కిందికి మీదికి ఊపేసింది. రైడ్ చాలా థ్రిల్గా ఉంది, చాలా బాగుంది. మీరు ఎప్పుడన్నా ఈ పార్కుకి వస్తే ఈ రైడ్ ఎప్పుడు మిస్ అవ్వద్దు. చాలా బాగుంటుంది. కంపల్సరీ రైడ్ చేయాలి, మంచిగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ రైడ్ అయితే చాలా థ్రిల్గా ఉంది. కానీ నాకు రైడ్ అయిపోయాక కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించాయి. ఎందుకంటే నేను చిన్నపిల్లని కదా, అందుకేమో. కానీ మా మమ్మీ దగ్గరికి తీసుకుంది ఫ్రెండ్స్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఫ్రెండ్స్ మేము పార్క్లో చాలా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు రిటర్న్ ఇంటికి వెళ్తున్నాము. మేము వెళ్ళే దారిలో డిన్నర్ చేసి ఇంటికి వెళ్తాము. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. బాయ్. డిన్నర్ చేసి వెళ్తున్నాము. చూడండి మేము రెస్టారెంట్కి వచ్చాము. చూడండి ఆశీర్వదించండి మావయ్య. మొసలుడే గాని